ప్రపంచంలో మనకి హెయిర్‌కి ఏదన్నా బాగా పనిచేస్తుంది అంటే అది మినాక్సిడిల్. అసలు మినాక్సిడిల్ అంటే ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? ఎలా వాడాలి? అనేది డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాననమాట. ఇది మీరు యూజ్ చేశారు అంటే బట్టతలు ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా హెయిర్ 100% వస్తదనమాట. దీని గురించి మీరు రీసెర్చ్ చేయండి, వీడియోస్ ఎతకండి, గూగుల్‌లో సెర్చ్ చేయండి. మినాక్సిడిల్ అనేది ఏంటి? ఎంత పవర్‌ఫుల్? ఎలా ఉంటది? డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మైసెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ. మన ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ ఇలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ వస్తూ ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుందన్నమాట. డిలే చేయకుండా మినాక్సిడిల్ గురించి మాట్లాడుకుందాం. మినాక్సిడిల్. అసలు మినాక్సిడిల్ అంటే ఏంటి? మినాక్సిడిల్ డ్రగ్ ఏంటి? ఎలా యూజ్ అవుతుంది ఏంటి అంటే, మినాక్సిడిల్ అనేది మెడికల్ షాప్లో దొరికే ఒక సిరం అనమాట. ఈ సిరం ఏంటి అంటే మన హెయిర్లో ఉండే ఫాలికల్స్ని, అలాగే హెయిర్లో ఉండే రూట్స్ని చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, అలాగే రూట్స్లో మనకి చాలామందికి ఎందుకు బట్టతల వస్తుంది? హెయిర్ రూట్స్ అనేది బ్లాక్ అయిపోయి హెయిర్లో నుంచి మనకి కెరాటిన్ ప్రొడ్యూస్ అవ్వక, హెయిర్ రూట్స్ రాక ఇలా బ్లాక్ అయిపోయి ఉన్నప్పుడు ఈ మినాక్సిడిల్ అనేది బీపీ, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళ కోసం అయితే కనిపెట్టడం జరిగిందనమాట. సో ఈ కనిపెట్టినప్పుడు ఇది యూజ్ చేసే ప్రాసెస్లో యూజ్ చేసిన వాళ్ళకి బాడీ మీద హెయిర్ రావడం, ఫేస్ మీద హెయిర్ రావడం, హెయిర్ గ్రోత్ ఎక్కువ అవ్వడం, అది రిజల్ట్ చూసారనమాట. ఇలా హెయిర్ గ్రోత్ ఎక్కువ అవ్వడం చూసారు. సో దాన్ని ఏం చేశారు అంటే దానిలో కొన్ని చేంజెస్ చేసి ఈ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళ కోసం ఈ డ్రగ్ని అయితే చాలా రీసెర్చెస్ తర్వాత ఇది మనకి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ మినాక్సిడిల్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అంటే, ఇది ఫార్మ్స్ రూపంలో ఫోమ్ లాగా మనకి దొరుకుతుంది, లిక్విడ్ లాగా దొరుకుతుంది, సీరం బేస్తో దొరుకుతుంది, చాలా బ్రాండ్స్లో ఉన్నాయి. ఆన్లైన్ అండ్ మెడికల్ స్టోర్స్లో మనకి బయట ఫార్మసీస్లో కూడా ఈజీ టు అవైలబుల్ అనమాట. ఇది మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా యూజ్ చేయొచ్చా? ఎలా యూజ్ చేయాలి అంటే, మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా కూడా యూజ్ చేయొచ్చు. కానీ మన హెయిర్ ప్రాబ్లం ఏంటి, మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, విటమిన్ డెఫిషియన్సీ ఉందా ఏంటి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోవాలన్నమాట. సో కనుక్కున్న తర్వాత మన రూట్స్ స్ట్రాంగ్గా లేనప్పుడు, మనం హెయిర్ లెంత్గా పెరగనప్పుడు, ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం మినాక్సిడిల్ని ఈజీగా తెచ్చుకొని యూజ్ చేయొచ్చు. దానిలో పర్సంటేజ్ ఉంటుంది, ఆ పర్సంటేజ్ని బట్టి యూజ్ చేయాలి. 10%, 5% ఎవరు వాడకూడదు అనమాట. అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే అస్సలు యూజ్ చేయకూడదు. సో మనం ఈ మినాక్సిడిల్ని 2% మాత్రమే యూజ్ చేయొచ్చు. ఈ 2% ఏంటి అంటే మనకి సీరం రూపంలో దొరుకుతుంది కదా, ఆ సీరం రూపంలో తీసుకొని దాన్ని మనం స్కాల్ఫ్కి ఈజీగా అప్లై చేసి మసాజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏంటి అంటే వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ ఇలా యూజ్ చేయడం వల్ల మనం ఈజీగా హెయిర్ని గ్రోత్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మినాక్సిడిల్ గురించి అయితే ఇది వీడియో ఆల్రెడీ మీరు సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ మినాక్సిడిల్ ఏది వాడాలి ఏంటి నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను. అది వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ ఇంకో వీడియోలో ఎలా యూజ్ చేయాలి, దాని బెనిఫిట్స్ డీటెయిల్గా మాట్లాడి చెప్తానమాట. ఈరోజు ఈ వీడియో మినాక్సిడిల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా హెయిర్ గ్రోత్ లేని వారికి, బట్టతలు ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.